Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbaraidu, I teach chemistry in simple way. If you are interested, keep watching. In today's session, we are going to discuss about bonding in complex compounds based on valence bond theory. Intermediate second year or 12th class chemistry, the chapter coordination compounds. ఇందులో valence bond theory ని యూజ్ చేసుకొని కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉన్న కాంప్లెక్స్ లో డయామాగ్నెటిక్ కాంప్లెక్స్ లో ఎలా బాండింగ్ ఉంటుంది, పారామాగ్నెటిక్ లో ఎలా బాండింగ్ ఉంటుందో 2 ఎగ్జాంపుల్స్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడు? పారామాగ్నెటిక్ టెట్రాహెడ్రల్ NiCl4 2- కాంప్లెక్స్. ఓకేనా? ఇక్కడ సెంట్రల్ ఆటమ్ ఎవరు? నికెల్. నికెల్ అటామిక్ నెంబర్ ఎంతనైనా 28. 28 అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏముండొచ్చు? 4s2 3d8 కదా. కానీ ఇక్కడ నికెల్ ఆక్సిడేషన్ నెంబర్ కావాలి మనకు. నికెల్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత, ఎలా తెలుస్తుంది? నికెల్ ఎక్స్ అనుకో, 4 క్లోరిన్ 4 × -1 = -2, x = +4 - 2 అంటే +2. +2 అంటే ఏంటి? 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయి ఉంటుంది, అంటే 4s0 3d8 కదా. సో 4s0 dలో 8 1 2 3 4 5 6 7 8 ఓకే. 3d8 4s0 3d8 ఇది మనకు ఎక్కడ? ఆర్బిటాల్స్ ఇన్ నికెల్ +2 అయాన్. అందులో ఉన్న ఆర్బిటాల్స్ ఇలా ఉంటాయి. దట్స్ ఇట్. బాగుంది. మరి నెక్స్ట్ ఇప్పుడు ఎలాంటి హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్ అయి ఉంటుందో చూడాలి. చూడు, ఇక్కడ ఏమన్నాడు? పారామాగ్నెటిక్ అన్నాడు. పారామాగ్నెటిక్ అంటే ఏంటి? దేర్ షుడ్ బి అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్, రైట్? ఈ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఇలాగే ఉంటాయి, పెయిర్ అవ్వవు. అంటే మనకు ఈ 3D సబ్ లెవెల్లో ఉన్న ఎలక్ట్రాన్లు పెయిర్ అవ్వవు. అంటే ఈ 3D షెల్లో ఉన్న ఆర్బిటాల్స్ బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవ్వవు, అంటే హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవ్వవు. సో 1 2 3 4 5 6 7 8 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అలాగే ఉంటాయి. మరి ఎలాంటి ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అవుతాయి? ఓన్లీ అవుటర్ షెల్లో ఉన్నవి. సరే, ఎన్ని ఇన్వాల్వ్ అవుతాయి? లైగెండ్స్ ఎన్ని ఉన్నాయి? 4. కోఆర్డినేషన్ నెంబర్ 4 అంటే 4 హైబ్రిడ్ ఆర్బిటాల్సే కావాలి. అంటే ఒక S 3p ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అయిపోతాయి. సో మొత్తం ఎన్ని అవుతారైనా? 4 అవుతాయి కదా. సో కంబైన్ చేసి వేద్దాం. 4 ఈక్వలెంట్ ఆర్బిటల్ 1 2 3 4. తర్వాత అవుటర్ షెల్లో ఉన్న d ఆర్బిటల్స్ అలాగే ఉంటాయి, అవేమి బాండింగ్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, 4d అలాగే ఉంటుంది. సో ఇదేంటి? sp3. సో sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఏంటివి ఇవి? sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఓకేనా? sp3. ఓకే, సో ఏమని చెప్పచ్చు ఇక్కడ? sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఇన్ నికెల్ +2 అయాన్. ఓకేనా? సరే, బాగుంది. sp3లో ఇన్వాల్వ్ అయ్యాయి. ఇప్పుడు ఈ హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఏమవుతాయని చెప్పాడు? సెకండ్ పాయింట్ మనకు వాలెన్స్ బాండ్ థియరీలో లైగెండ్ ఆర్బిటల్స్తో ఓవర్లాప్ అయిపోతాయి, విచ్ డొనేట్ ఎలక్ట్రాన్ పేర్ ఫర్ బాండింగ్ అన్నాడు. చూద్దాం ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఇన్నర్ d ఆర్బిటల్స్ ఇలాగే ఉంటాయి. సో 1 2 3 4 5 8 ఎలక్ట్రాన్స్ 1 2 3 4 5 6 7 8 అలాగే ఉంటాయి. ఈ హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఉన్నాయే, 1s ఆర్బిటల్ 3p ఆర్బిటల్స్ ఇన్వాల్వ్ అయిపోయినాయి. 4 ఆర్బిటల్స్ 4 వచ్చింటాయి కదా, 4 ఐడెంటికల్. ఈ హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఏం చేస్తాయంటే లైగెండ్ ఆర్బిటల్తో ఓవర్లాప్ అయిపోతాయి. ఎవరితో ఓవర్లాప్ అయిపోతాయి? లైగెండ్ ఆర్బిటల్స్. అప్పుడు ఏమవుతుంది? లైగెండ్ దగ్గర ఎలక్ట్రాన్ పేర్స్ ఎక్కువ ఉంటాయి కదా, డొనేట్స్ కదా అవి, ఎలక్ట్రాన్ పేర్ డొనేట్స్ కాబట్టి ఎలక్ట్రాన్ పేర్ డొనేట్ చేస్తాయి. 1 2 3 4 పేర్స్ డొనేట్ చేస్తాయి. అంటే 4 ఎలక్ట్రాన్ పేర్స్ ఫ్రమ్ 4 క్లోరైడ్స్ Cl-. ఓకేనా? అవి డొనేట్ చేస్తాయి 4 ఎలక్ట్రాన్ పేర్. వాటి ఆర్బిటాల్తో ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్ ఓవర్లాప్ అయిపోయినది. ఓకేనా? 4 బాండ్స్ ఫామ్ అయిపోతాయి. జామెట్రీ పర్టికులర్ జామెట్రీ వస్తుంది, అదేంటో చూద్దాం. ఇప్పుడు చూడు, ఏమైనా అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా? 2 ఉన్నాయి.
సో నంబర్ ఆఫ్ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ 2. సో మ్యాగ్నెటిక్ బిహేవియర్ ఏముంటుంది అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే? పారామాగ్నెటిక్ బిహేవియర్ ఉంటుంది కాంప్లెక్స్. మరి ఎలాంటి డి ఆర్బిటల్స్ ఇన్వాల్వ్ అయ్యాయి? అవుటర్ షెల్లోటివా ఇన్నర్వా? ఇన్నర్వేం ఇన్వాల్వ్ అవ్వలేదు, అవుటర్సే ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం రాలేదు. సో ఓన్లీ అవుటర్ ఆర్బిటల్స్ అంటే లాస్ట్ షెల్లో ఉన్న ఆర్బిటల్స్ మాత్రమే హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అయ్యాయి. కాబట్టి దీన్ని అవుటర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ అంటారు. అవుటర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ లేదా అవుటర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ అంటే ఇన్నర్ షెల్లో అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, కాబట్టి హై స్పిన్ కాంప్లెక్స్ అని అంటారు. ఓకేనా, ఇది ఒక ఎగ్జాంపుల్. మరి ఇదే కోఆర్డినేషన్ నెంబర్ 4లో డయామాగ్నెటిక్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఓకే, డయామాగ్నెటిక్ కోఆర్డినేషన్ నెంబర్ 4లో చూద్దాం. ఇక్కడ డయామాగ్నెటిక్ 4th ఎగ్జాంపుల్ ఇది. ఇప్పుడు మనం వేలెన్స్ బాండ్ థియరీలో చూస్తున్నది కోఆర్డినేషన్ నెంబర్ 4లో డయామాగ్నెటిక్ టెట్రాహెడ్రల్ డయామాగ్నెటిక్ ఓకేనా స్క్వేర్ ప్లేనార్ NiCN టేకెన్ 4 times 2 - కాంప్లెక్స్. ఓకే, బాగుంది, అది ఇచ్చాడు. చూద్దాం ఎలా బాండింగ్ ఉంటుందో. ఇక్కడ నికెల్ సెంట్రల్ ఐటమ్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత? X అనుకుంటే 4 సైనైడ్లు -4 = -2 +4 -2 అంటే +2. సో ఆర్బిటాల్స్ ఇన్ Ni+2 నికెల్ +2లో ఆర్బిటాల్స్ ఎట్లుంటాయి? ఇప్పటిదాకా చూసాం కదా, నికెల్ అంటే 28 4s2 3d8 +2 అంటే ఈ 2 పోతాయి, 4s0 3d8 ఉంటుందని. 4s0 3dలో 8 ఉన్నాయి. ఓకే, బాగుంది. ఇప్పుడు ఏమన్నాడు ఆయన? డయా అంటే దేర్ షుడ్ బి నో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్, రైట్? అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉండకూడదు అన్నాడు. అంటే ఎలక్ట్రాన్ ఏమైపోవాలి? పెయిర్ అయిపోవాలి, ఇక్కడికి వచ్చేయాలి. ఓకేనా, సరే. 4s నో ఎలక్ట్రాన్స్, outer shell లో 4p. ఓకే, అండ్ దెన్ 4d 1 2 3 4 5. ఓకే, ఇక్కడ ఎలాంటి హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి? మనకు లైగాండ్ 4 ఉన్నాయి, కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉండాలి. 4 ఉన్నప్పుడు మనకున్న పాసిబిలిటీ ఏంటి? sp3 లేదా dsp2. ఇక్కడ డయా అన్నప్పుడు ఎలక్ట్రాన్ పెయిర్ అయింది, పెయిర్ అయినప్పుడు నో అన్పెయిడ్ ఎలక్ట్రాన్. అప్పుడు ఇన్నర్ షెల్లో ఒక డి ఆర్బిటాల్ ఉంది కదా, కాబట్టి ఏ హైబ్రిడేషన్ ఇన్వాల్వ్ అవుతుందంటే dsp2. సో dsp2 హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది మన సెంట్రల్ మెటల్. సరే, సో ఏమని చెప్పొచ్చు? dsp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఇన్ నికెల్ +2 ఇలా ఉంటాయి. సరే, ఇప్పుడు ఏమవుతాయి? ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ లైగాండ్ ఆర్బిటాల్స్తో ఓవర్లాప్ అయిపోతాయి. అప్పుడు లైగాండ్ ఆర్బిటాల్స్ ఎలక్ట్రాన్ పేరు డొనేట్ చేస్తాయి, బాండ్ ఫామ్ చేస్తాయి. సో ఏం జరుగుతుందంటే చూడు, ఇక్కడ ఏం కాంప్లెక్స్? అవుటర్ ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి అవుటర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ అని రాయొచ్చు. ఇన్నర్ ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అయితే ఇన్నర్. ఇక్కడ ఇన్నర్ షెల్లో ఉన్న డి ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ అని రాయొచ్చు. సరే, చూద్దాం ఏం జరుగుతుందంటే ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్స్లో ఇందులో ఉన్న ఇన్నర్ డి హైబ్రిడేషన్ ఇన్వాల్వ్ అవుతుంది కదా. సో అప్పుడు ఈక్వివలెంట్ ఆర్బిటాల్స్ వస్తాయి కదా, దీంతో విడగొట్టేద్దాం, దాన్ని సపరేట్ చేద్దాం. సో 1 2 3 4 1 2 3 4 5 6 7 8 పెయిర్ అయి ఉన్నాయి. ఈ ఎంటీ డి ఆర్బిటాల్ వీటితో ఓవర్లాప్ అయిపోయింది. సో ఇంటర్మిక్స్ అయిపోయింది. ఇంటర్మిక్స్ అయిపోయి 4 ఐడెంటికల్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ చేశాయి. 1 2 3 4 1 2 3 4. ఈ అవుటర్ డి ఆర్బిటాల్స్ ఇవి ఇలాగే ఉన్నాయి, అవేం బాండింగ్లో ఏమి ఇన్వాల్వ్ అవ్వలేదు. ఓకేనా, అవసరం కూడా లేదు. ఓకే, 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఏమవుతున్నాయి? లైగాండ్ ఆర్బిటాల్తో ఓవర్లాప్ అవుతాయి కదా. ఓవర్లాప్ అయిపోయినప్పుడు లైగాండ్స్ 4 ఎలక్ట్రాన్ పెయిర్స్ను డొనేట్ చేస్తాయి, 3 4 పెయిర్స్. సో ఏం రాస్తాం? 4 ఎలక్ట్రాన్ పెయిర్స్ ఫ్రమ్ 4 సైనైడ్స్. ఓకేనా, సైనైడ్ లైగాండ్స్ 4 ఎలక్ట్రాన్ పెయిర్ డొనేట్ చేశాయి. 1
2 3 4 ఓవర్లాప్ అయిపోయినప్పుడు. సో దట్ 4 డేటివ్ బాండ్స్ ఫామ్ అయిపోయాయి. ఇలా బాండింగ్ జరుగుతుంది. ఇక్కడ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయన్నా? ఏమైనా ఉన్నాయా? నో అన్పెయిడ్ ఎలక్ట్రాన్. సో నెంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్ 0. నథింగ్ బట్ మ్యాగ్నెటిక్ బిహేవియర్ ఏమై ఉంటుంది? డయామాగ్నెటిక్. ఓకేనా? తర్వాత టైప్ ఆఫ్ కాంప్లెక్స్ ఎలాంటి టైపు? ఇన్నర్షియల్ ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి కాబట్టి దీన్ని ఏమంటాం? ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ అంటాం. అలాగే ఇన్నర్ ఆర్బిటాల్ అన్నప్పుడు ప్లస్ ఆఫ్ మైనస్ ఆఫ్ అన్ని స్పిన్స్ క్యాన్సిల్ అవుతాయి కదా. సో లో స్పిన్ కాంప్లెక్స్ అంటారు. ఏమంటారు? లో స్పిన్ కాంప్లెక్స్. సరే, ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఇందులో ఒక డ్రాబ్యాక్ ఉంది. ఆ డ్రాబ్యాక్ను మనం తెలుసుకోవడానికి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు చూడండి, మనకు నెక్స్ట్ 5th ఎగ్జాంపుల్ అవుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే డయామాగ్నెటిక్ టెట్రాహెడ్రల్ NiCO టేకెన్ 4 times కాంప్లెక్స్. ఇక్కడే మనకు డౌట్ కొడుతుంది. డయామాగ్నెటిక్ అంటే స్క్వేర్ ప్లేనర్ రావాలి, పారామాగ్నెటిక్ అంటే టెట్రాహెడ్రల్ రావాలి. కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉన్నప్పుడు ప్రీవియస్ వీడియోలో టేబుల్ గమనిస్తే మీరు వ్యాలెన్స్ బాండ్ 3 రూల్స్లో చివరిలో టేబుల్ ఇచ్చామైన కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉన్నప్పుడు sp3 హైబ్రిడైజేషన్ పారామాగ్నెటిక్ టెట్రాహెడ్రల్, dsp2 ఓకేనా డయామాగ్నెటిక్ స్క్వేర్ ప్లానర్ రావాలి. డయామాగ్నెటిక్ అన్నప్పుడు స్క్వేర్ ప్లానర్ రాకుండా టెట్రాహెడ్రల్ వస్తుంది. ఇది కొంచెం స్పెషల్ అనమాట ఇది. సో అందుకే కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉన్నప్పుడు జామెట్రీని కరెక్ట్గా ప్రెడిక్ట్ చేయలేకపోయింది వ్యాలెన్స్ బాండ్ థియరీ అని డ్రాబ్యాక్గా చెప్తాం. చూడు ఇక్కడ ఏం జరుగుతుందో. ప్రీవియస్ 2 ఎగ్జాంపుల్ చూసాం కదా, దీన్ని చూడు నీకు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ కార్బన్ మొనాక్సైడ్ అనేది న్యూట్రల్ లైగాండ్, దానికి ఛార్జ్ ఉండదు, పైన ఏం ఛార్జ్ లేదు, అంటే నికెల్కి కూడా ఛార్జ్ ఉండదు. నికెల్ 0. నికెల్ అంటే అటామిక్ నెంబర్ 28 కదా, 4s2 3d8 28. ఓకేనా? 4s2 తర్వాత 3dలో 8 ఉంటాయి. ఓకేనా? వేసాం, బాగుంది. 4s2 3d8. ఇప్పుడు ఏమన్నాడు అక్కడ? డయామాగ్నెటిక్ అంటే ఎలక్ట్రాన్స్ అన్ని పెయిర్ అవ్వాలి, అన్పెయిడ్ ఉండకూడదు. ఒకటి ఇక్కడికి వచ్చి పెయిర్ అవుతుంది, ఇంకొకటి ఇక్కడికి వచ్చి పెయిర్ అవుతుంది. సో అప్పుడు ఏముంటుందంటే ఇక్కడ కాన్ఫిగరేషన్ గమనిస్తే ఆర్బిటాల్లో 3dలో 1 2 3 4 5 ఉంటాయి కదా. సో 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. ఈ ఎలక్ట్రాన్ ఒకటి 4sలోది ఇక్కడికి వస్తుంది, ఇంకొకటి ఇక్కడికి 3dలోకి. సో 4sలో అప్పుడు ఇంకా ఎలక్ట్రాన్లు ఉండవు, ఎందుకంటే డయామాగ్నెటిక్ నాడు స్ట్రక్చర్ను మనం జామెట్రీని లేదా స్ట్రక్చర్ని ఎలా ప్రెడిక్ట్ చేస్తున్నామంటే బేస్డ్ ఆన్ మ్యాగ్నెటిక్ బిహేవియర్ అని చెప్పాడు వ్యాలెన్స్ బాండ్ థియరీలో. కాబట్టి మ్యాగ్నెటిక్ బిహేవియర్ డయా అన్నాడు కాబట్టి ఎలక్ట్రాన్స్ పెయిర్ అయ్యాయి. సరే, బాగుంది. 4pలో మనకు ఆర్బిటాల్స్ అలాగే ఉంటాయి, 4d కూడా అలాగే ఉంటాయి. ఓకే, 1 2 3 4 5 బాగుంది. ఇప్పుడు మనకు ఏ హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి? కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉంటే sp3 అన్నా ఉండాలి, dsp2 అన్నా ఉండాలి. ఇక్కడ d ఆర్బిటల్స్ ఏమైనా అవైలబుల్గా ఉన్నాయి ఇన్నర్షియల్లో? లేవు. కాబట్టి sp3నే ఇన్వాల్వ్ కావాలి. సో ఇప్పుడు హైబ్రిడైజేషన్ దేంట్లో ఇన్వాల్వ్ అవుతాయంటే ఏ హైబ్రిడైజేషన్లో ఉంటుంది అంటే సింపుల్గా sp3 హైబ్రిడైజేషన్. ఏదైనా sp3. సో ఎలా ఉంటాయి చూడు. సో sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఇన్ నికెల్ ఆటమ్. ఇక్కడ ఆర్బిటాల్స్ ఇన్ నికెల్ ఆటమ్, sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఇన్ నికెల్ ఆటమ్ ఇలా ఉంటాయి. సో ఇక్కడ 3 ఆర్బిటాల్స్ ఇంటర్మిక్స్ అయిపోయి ఐడెంటికల్ ఆర్బిటాల్గా కన్వర్ట్ అవుతాయి. సో ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ఇన్నర్ డి ఆర్బిటాలు 6 7 8 9 10. ఓకే, సో sp3 s3p కంబైన్ అయిపోయి మొత్తం 4 ఐడెంటికల్ ఆర్బిటాల్స్ వస్తాయి కదా. ఆ 4ని సపరేట్గా వేద్దాం, బికాస్ దే ఆర్ ఈక్వివలెంట్ ఆర్బిటాల్స్. ఓకే, 4 ఈక్వివలెంట్ ఆర్బిటాల్స్ వస్తాయి కదా, 1 2 3 4. ఈ డి ఆర్బిటాల్స్ అలాగే ఉంటాయి ఎంటీగానే, అవేం బాండింగ్లో కానీ హైబ్రిడైజేషన్లో కానీ ఇన్వాల్వ్ అవ్వవు, అవసరం లేదు. ఇప్పుడు ఏమవుతాయి? ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఇంటర్మిక్స్ విత్ లేదా ఓవర్లాప్స్ విత్ లైగెండ్ ఆర్బిటాల్స్ విచ్ డొనేట్ ఎలక్ట్రాన్ పేర్ ఫర్ బాండింగ్ అన్నాం. లైగెండ్ ఆర్బిటాల్తో ఓవర్లాప్ అయిపోతే అవి ఎలక్ట్రాన్ పేర్ ఇచ్చి బాండ్ ఫామ్ చేస్తాయి అన్నాం. సో లైగెండ్ ఆర్బిటాల్స్ 1 2 3 4 pairs డొనేట్ చేస్తాయి. 4 ఎలక్ట్రాన్ pairs ఫ్రమ్
4 కార్బన్ మొనాక్సైడ్ లైగండ్. ఓకేనా, CO. బాగుంది. ఇప్పుడు చూడు, ఏమైనా అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా? అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఏమీ లేవు. ఇక్కడ ఏమైనా ఇన్నర్ ఆర్బిటల్స్ ఏమైనా ఇన్వాల్వ్ అయ్యాయా? లేదు, ఓన్లీ అవుటర్ షెల్ లోటివే. సో అవుటర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ అంటాం. అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ 0, ఏం లేవు. సో మ్యాగ్నెటిక్ బిహేవియర్ ఏంటి? అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఏం లేవు కాబట్టి డయామాగ్నెటిక్. ఓకేనా, జామెట్రీ టెట్రాహెడ్రల్. సో టైప్ ఆఫ్ కాంప్లెక్స్ ఎలాంటి కాంప్లెక్స్? ఓన్లీ అవుటర్ షెల్, ఫోర్త్ షెల్లో ఉన్న ఆర్బిటాల్సే హైబ్రిడైజేషన్లో బాండింగ్లో ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి అవుటర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ అంటారు. అవుటర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ అంటే ఇన్నర్ షెల్లో యాక్చువల్గా అన్పెయిడ్ ఉండాలి, ఎలక్ట్రాన్లు పెయిర్ అవ్వవు మామూలుగా అయితే. అలాంటప్పుడు హై స్పిన్ రావాలి, కానీ ఇక్కడ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ లేవు. సో లో స్పిన్ వస్తుంది. ఇంతవరకు మనం చదివింది ఏంటంటే అవుటర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ అంటే పారామాగ్నెటిక్, అలాగే హై స్పిన్ కాంప్లెక్స్ అని చదివాం. ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ అంటే ఇన్నర్ షెల్లో డి ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అవుతే ఖచ్చితంగా అది డయామాగ్నెటిక్ అయి ఉంటుంది, లో స్పిన్ కాంప్లెక్స్ అయి ఉంటుంది. ఇది ఇంతవరకు మనం డిస్కస్ చేసింది, చదివింది. ప్రీవియస్ వీడియోలో కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉన్న 2 కాంపౌండ్లు చూసాం. ఈ వీడియోలో కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉన్నది, ముందు 2 ఇది థర్డ్ది. సో ఫస్ట్ 4 ఎగ్జాంపుల్స్లో ఇదే జరిగింది. కానీ ఇక్కడ మాత్రం కోఆర్డినేషన్ నెంబర్ 4లో మనకు అవుటర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్లు అంటే అవుటర్ ఆర్బిటాల్సే కాంప్లెక్స్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అయినప్పుడు అవుటర్ ఆర్బిటల్ పారామాగ్నెటిక్ ఉండాలి, కానీ స్పిన్ వాల్యూ ఎలా ఉంది? లో స్పిన్ ఉంది. హై స్పిన్ రాకుండా ఏముంది? లో స్పిన్ ఉంది. సో ఇది ఇక్కడ డ్రాబ్యాక్. సో valence bond theory could not explain the exact geometry of complexes whose coordination number is 4. కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా జామెట్రీ ఇదే ఉంటుందని చెప్పలేదు. ఇంతవరకు చూసిన ఎగ్జాంపుల్స్లో అవుటర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ పారామాగ్నెటిక్, హై స్పిన్ టెట్రాహెడ్రల్. ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ డయామాగ్నెటిక్, లో స్పిన్, ఓకేనా, స్క్వేర్ ప్లేనార్. కానీ ఇక్కడ ఏమైందంటే అవుటర్ ఆర్బిటాల్ కాంప్లెక్సే కానీ డయామాగ్నెటిక్ వచ్చింది, లో స్పిన్ వచ్చింది, జామెట్రీ మాత్రం టెట్రాహెడ్రల్ వచ్చింది. చూడు, డయామాగ్నెటిక్, టెట్రాహెడ్రల్ వచ్చింది, లో స్పిన్ కాంప్లెక్స్. కాబట్టి ఇది దాని లిమిటేషన్గా చెప్పుకోవచ్చు. హోప్ యూ అండర్స్టాండ్. ఇఫ్ యూ హ్యావ్ ఎ డౌట్ ఫీల్ ఫ్రీ, డూ లీవ్ ఎ కామెంట్. For more interesting content related to chemistry, you can follow my Instagram, which is chemistry_SR. That's it for today's video. See you in next. Thank you.